మంది ఓ తగ్గిన వాళ్ళు. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు. చెప్పండి. కీళ్ళ నొప్పులకు ఒకసారి మీడియాలో చెప్పిన మెంతులు, వాము, సొంటి, ఈ శనరాష్ట్రం, ఈ ఇది అరబ్ సాంబరం, ఈ 5 సమానం కలిపి పొడి చేసుకొని తింటే మీ నొప్పులు గిప్పులు అన్నీ మాయమైపోతాయని చెప్పిన. ఖమ్మం భద్రాచలం దగ్గర ఒక అతను వాడాడు, ఓకే, చేసుకుని వాడి మంచిగా అయిపోయి ఆయన దాన్ని చూడడానికి వచ్చాడు హైదరాబాద్. చూసి వాడు సంతోషం కాదు చెప్తున్నా. అట్లా ఎంతోమంది నమ్మకంతో వాడుకోవాలి, మరి వాడాలి. దానివల్ల ప్రమాదం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు, మీకేం కలగదు కదా. ఇప్పుడు అలోపతి తింటే మీకు ఎన్నో రోగాలు ఒకదానికి ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండనే ఉంటాయి. కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు ఉన్నారు కదా, ఒక సందేహం. ఇప్పుడున్న మాలాంటి యూత్ ఏమనుకుంటారంటే, సో ఆయుర్వేదిక్ అనేది రిజల్ట్ అనేది లేట్ గా వస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడుకో వచ్చేది, కాకపోతే మనకి ఇన్స్టెంట్ గా కావాలి కదా అనుకుంటారు. ఏమి లేదు, నువ్వు వాడుతుంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఆయుర్వేదికంలో అంత పని చేస్తూనే ఉంటుంది, పని చేస్తుంది. అట్లా లేట్ అంటే అన్నీ లేట్ కాదు, అదేం కాదు. రసాయనాలు కొన్ని సిద్ధ వైద్యం, దాంట్లో 3-4 రకాలు ఉన్నాయి. మూలిక వైద్యం, సిద్ధ వైద్యం, రసాయనం, ఇటువంటివన్నీ కొన్ని. ఈ మన తైలాలు, ఈ కషాయాలు, తర్వాత ఇటువంటివన్నీ. చూడు, పాదరసం తెలుసా మీకు? పాదరసం తెలుసు. పాదరసాన్ని మెటల్ చేస్తాను నేను. మెటల్ చేసి కరిగించి మళ్ళీ కడ్డీ పోస్తా. దాంతో సిద్ధనాగార్జున ఫార్ములన్నీ నా దగ్గర ఉన్నాయి. 300 సంవత్సరాలు. నువ్వు ఇప్పుడు ఏ వయసులో తింటే ఆ వయసు అట్లనే ఉండాల, 300 సంవత్సరాలు తగ్గకూడదు. ఇదే చార్మింగ్ ఉండాల మనిషికి. అటువంటి మందు తయారు చేసి సగం సైజ్ పెట్టాను. తర్వాత నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు, ఎందుకంటే శని దశ వచ్చింది నా జాతకంలో. ఈ శని ఈ పనులని చేయని కూడా కూర్చోబెట్టింది, బయట తిరుగుతా లేదు నేను, ఎందుకంటే అట్లా ఊపుతుంది. ఇప్పుడు 60 ఏళ్ళకే మనిషి నడవలేకపోతున్నాడు, 87. కాబట్టి అదే మంది అట్లే పెట్టేసిన అట్లే చేస్తాను, తర్వాత చేస్తాను. ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు సిద్ధనాగార్జునుడు చెప్తాడు, ఆ రసాయనాన్ని పాదరసాన్ని ఆయన చెప్పిన విధి ప్రకారం అది తయారు చేసి అది 1 సంవత్సరం వాడాలి. చచ్చే ఆ చంద్రార్కం నువ్వు ఉంటావు అంటాడు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నువ్వు ఉంటావు అంటాడు, చెప్తాడు ఆయన. ఇప్పుడు మాయమైపోయాడు, చనిపోయినది ఉన్నాడు నాగార్జునుడు, సిద్ధనాగార్జునుడు. కాబట్టి ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అది చేయడానికి సపోర్ట్ కావాలా, దానికి అన్ని విధాలా మనకు సహాయం కావాలి. ఇవన్నీ లేవు కదా. అప్పుడు పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళు, పండితులు కావాల్సినంత వాళ్ళకి ఏమి కావాలో అది ఇచ్చేవాళ్ళు, వాళ్ళతో అన్నీ చేయించుకొని తిని హాయిగా చచ్చే వరకు మంచిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు 10 మంది 20 మంది 30 మంది పిల్లల్ని చేసుకొని అనుభవించేవాళ్ళు. మరి ఆ రకంగా అప్పుడు జరిగేది. ఇప్పుడు ఏది ఒకటి పెళ్లి చేసుకుంటే 3 నెలల్లో విడాకు. ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువగా ఆరోగ్య సమస్యల్లో ఒక గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. గ్యాస్ ప్రాబ్లం. అవును. ఈ గ్యాస్ ప్రాబ్లంకి మన దగ్గర ఏమన్నా కానీ మూలికా వైద్యం ద్వారా ఏమన్నా? సింపుల్. ఇంత సొంటి ముక్క, ఇంత బెల్లం. సొంటి ముక్క, బెల్లం 10 గ్రాముల బెల్లం మెత్తగా దంచాలి. సొంటి ముక్క మెత్తగా దంచాలి, దాంట్లో బెల్లం వేసి దంచాలి. పొద్దున్న పరగడుపుని తినేయాలి. అట్లా 10 రోజులు, ఒక 10-20 రోజులు వాడు. నీకు లైఫ్లో రాదు, నీకు గ్యాస్ గీస్ అంత పరారు. సింపులే. ఫ్రీ మోషన్ అవుతుంది, ఆకలి పుడుతుంది, తేజస్సు వస్తుంది. సొంటి బెల్లం. ఇదేమి పెద్ద కష్టమా? కష్టమేం కాదు. చెప్పిన చాలా మంది చేస్తున్నారు.
చాలా మంది చెప్పిన చేసుకోండి. ఏంటంటే ఇలాంటి చిట్కాలు చెప్పే వాళ్ళు ఇళ్లలో తక్కువ అయిపోయారు, తక్కువైపోయినారు. దానివల్లే ఇంత ప్రాబ్లం వచ్చింది అన్నమాట. కాబట్టి చాలా ఈజీ. డాక్టర్ గారు, సో మనకైతే నాటు వైద్యం గురించి సంబంధించిన అన్ని దానిలకు చిట్కాలు అందులో ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ఇది నాటు వైద్యం. నాటు ఉంది కదా, కాదు నాటి. నాటి వైద్యం మధ్యలో టీ ఉంది. నాటు కాదు నాటి. నాటి నాటి వైద్యం. కాబట్టి దీంట్లో చిట్కాలన్నీ చాలా వరకు ఉన్నాయి, కవర్ చేసాం. అంటే మనం ఇంకా రాయాలంటే ఇంత పుస్తకం అవుతుంది. అది చదవలేరు, మరి ప్రింట్ చేయలేరు, చాలా కష్టం అయిపోతుంది. దీంట్లోనే కావాల్సినవన్నీ ఉన్నాయి, మనకి ఏదో అవసరమో అవన్నీ రాసాం. కాబట్టి దీని ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే ఈ డాక్టర్ ఉన్నట్లే మీ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. ఒకప్పుడు ఇంగ్లీష్ వైద్యం లేని సమయంలో కూడా మనకు అందరికీ ఆయుర్వేదికం అనేదే ఉండేదన్నమాట. ఆయుర్వేదం అనేదే. ఈ ఆయుర్వేదం ఇప్పుడు ఎందుకు అందరు మర్చిపోతున్నారు? ఎందుకు దాన్ని ఫాలో అవ్వలేట్లేదంటారు? అలా కాదు, ఇప్పుడు జనరేషను 400 సంవత్సరాల నుంచి దీన్ని తొక్కబడిందంటే 8 తరాలు అయిపోయింది. 400 సంవత్సరాలకు 8 తరాలు అంటే 50 ఏళ్ళకి ఒక తరం. 8 తరాలు అయిపోయింది మూలకబడి. మరి 8 తరాల తర్వాత ఇప్పుడు చెప్తే తొందరగా నమ్మాలి కదా, ఆ నమ్మకం లేదు ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ ఏమీ లేదు, అరిచేతిలో వైకుంఠం అన్నట్లు ఏదో గాలిలో తేలిపోతూ ఊహలు చేస్తూ ఉంటారు. తర్వాత ఈ తాగుడికి అలవాటు పడి 30-20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల మధ్య చనిపోతున్నారు చాలామంది. తర్వాత ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు నరుకుతున్నారు, పేపర్లో చూస్తున్నారు కదా. కన్న తల్లిని నరికినారు ఒక్కొక్కడు, తండ్రిని నరికాడు ఒకడు. 50 ఏళ్ళ 52 ఏళ్ళ తండ్రి తాగొచ్చి అల్లరి చేస్తున్నాడని నరికేశాడు. ఎందుకు ఇది ఇచ్చేది? దీన్ని నాయకులు పట్టించుకోవాలి కదా, ప్రభుత్వం పట్టించుకోవాలి కదా, ప్రజలు క్షేమం కోరాలి కదా. మరి ఈ రకంగా యూత్ అంతా నాశనం అయిపోతుంటే ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా? రెండవది, ఇప్పుడు బాబాలు స్వామీజీలు ఆశ్రమాలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళంతా ఏది అపార్ట్మెంట్లు, ఏసీ గదులు, ఏసీ కార్లు, వాడు ఎమ్మడి 10 మంది బాడీ గార్డ్స్. వీళ్ళు స్వామీజీలా బాబాలా కాదు, ఒక్కొక్కరు వస్తాదులాగా ఒళ్ళు పెంచుకొని ఉన్నారు. ఎందుకు? ప్రజలకు ఏమైనా చేయడానికా? కాదు, ప్రజల సొమ్ము తిని ఒళ్ళు పెంచుకోవడమా? ఏంది ఇది? ఎక్కడ పోతున్నాం మనం? ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆలోచన అనేది కూడా తగ్గిపోయింది. ఆలోచన లేదు. ఎవరి జీవితం వాళ్ళ సొంతం అని చెప్పేసి ఋషులు ఒక్కొక్కరు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, 20 ఏళ్ళ సంవత్సరాలు తపస్సు చేశాడు అంటారు. మన శ్రీరామచంద్రుడే 11,000 సంవత్సరాలు రాజ్యం ఏలాడని ఉంది రామాయణంలో. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఎలా బతికారు వాళ్ళు? మన బతికేది అంటే ఆ రోజుల్లో ఆయుర్వేదికం అనేది అంత అద్భుతంగా ఉన్నది. ఏ చిన్న వాటికైనా కానీ మన మూలిక వైద్యం ద్వారా కూడా మనం అయితే అన్ని ప్రతిదీ ఆయుర్వేదం వాడేవాళ్ళు. రెండవది, ఇప్పుడు ఒక కొత్త విధానం ఒకటి కనిపెట్టారు. ఈ ఆడపిల్లలు ఎంటికలు ఇరబోసుకొని దయ్యాలాగా తిరగడం. ఇదేంటి ఇది? అప్పుడు కుటుంబాలు ఎవరైనా ఎంటికలు ఇరబోసుకుంటే జుట్టుముడి దరిద్రం, జుట్టుముడి అనేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్తారు? తల్లి 40 ఏళ్ళ తల్లి 20 ఏళ్ళ కూతురు ఇద్దరు ఇరబోసుకొని తిరిగింది. చెప్పేది ఎవరు? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కుటుంబాలు అలా తయారైపోయాయి. అంటే ఏంటంటే ఇంకొకటి ప్యాంటు షర్టు అంతా వేసుకొని బుడబుడకలు తయారైంది. బుడబుడకలు అయిన తరచు అట్లా తయారయ్యారు. ఇప్పుడు ఆడపిల్లలు ఎవరు? ఈ ఆడపిల్లలు చూసి ఎవరికన్నా గౌరవం ఉంటుందా? పూర్వం చీర కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని వస్తే వాళ్ళ ఆడవాళ్ళు చూస్తే నమస్కారం పెట్టాలని అనిపించేది. ఇప్పుడు వాళ్ళని చూస్తే ఏంది ఇట్లా తయారైంది పిచ్చిముండా అనుకుంటాడు. కానీ వాళ్ళకు అదే పెద్ద షోక్ తెరబోసుకొని తిరగడం. అంటే ఆయుర్వేదికంలోనే మీరు ఇక్కడ రాశారు కదా, ఇదేం సంస్కృతి? మన భారతదేశంలో ఉందా ఎటువంటి సంస్కృతి? లేదు.
లేదు కదా. ఆ? ఇలా తయారైపోయినారు నూతనంగా. ఎందుకంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు, ఆడపిల్లలు అట్లే. ఇటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే 3 నెలలు 6 నెలలు విడాకులు. ఎందుకంటే పార్ట్నర్స్ వాళ్ళు ఒక్కొక్కరు 2 3 4 ఇట్లా పెళ్లి చేసుకుంటారు కదా. ఆ రకంగా మన ఇండియాలో కూడా తయారవుతుంది. ఈ రకంగా చెడిపోతుంది సొసైటీ. ఎన్ని రకాలుగా చెడిపోతుందో అన్ని రకాలు చెప్పడానికి వీలు లేనటువంటి విధాలుగా నాశనం అయిపోతుంది జనం. ఇవన్నీ కట్టడి చేయాలంటే ఎవరన్నా మహర్షులు, సాధువులు, సన్యాసులు ఉండాలి. అక్కడి వాళ్ళు ఇప్పుడు ఉండేటోళ్ళు బాబాల పేరు మీద, స్వామీజీల పేరు మీద హాయిగా ఏసీ గదిలో కూర్చొని వాళ్ళు వస్తాదులాగా తిని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సొసైటీ ఎక్కడ బాగుపడుతుంది? డాక్టర్ గారు, మీరు ఇక్కడ అలనాటి నాటు వైద్య రహస్యాలు అని రాశారు కదా. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ కూడా ఏంటంటే పిల్లలు లేని సమస్యగా పెద్ద సమస్య అయిపోయింది. ఏది పిల్లలు లేకపోవడం అనేది ఏంటంటే వాళ్ళ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ. దీనికి కారణాలు 2. ఒకటి పురుషుల్లో ఆ జీన్స్ అనేటివి లేకపోతే పిల్లలు దిగారు కదా. ఇప్పుడు విత్తనం లేని చెట్టు ఎట్లా వస్తుంది? విత్తనం కావాలి. విత్తనం ఉంటే క్షేత్రంలో విత్తనం పెడితే చెట్టు వస్తుంది. కాబట్టి అలాంటి తగ్గిపోతుంది, వీర్యస్కలిపోతుంది, వీరి వృద్ధి పోతుంది మగవాళ్ళల్లో చాలామంది. అందుకే ఇప్పుడు చాలామంది 30-40 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. నా దగ్గర వస్తుంటారు. నిన్న వచ్చాడు, వాళ్ళ కొడుకు 2 లక్షలు సంపాదిస్తాడు, పెళ్లి చేసుకోరంటే వచ్చిన సంబంధం నాకు వద్దు అంటున్నాడు. చేసుకోరు. పోనీ వాడికి మేము బందీ చేస్తాం వెళ్ళి వాళ్ళకి. నేను తాయితీ కడితే 2 నెలల్లో పెళ్లి కావాలి, ఆడపిల్లకి కానీ మగవాడికి కానీ. ఇవన్నీ చేస్తాను నేను. అమ్మవారి పూజ, రాజరాజేశ్వరి అమ్మవారి పూజ అయితే అది తాయితీ కట్టుకోడు. ఏం చేసినా నాకు వద్దంటాడు, పెళ్లి చేసుకోడు. మరి ఎట్లా? తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇటువంటి వాళ్ళు చాలామంది అయిపోయినారు, పెళ్లి చేసుకోరు. 36 వచ్చేసినాయి. ఏం చేస్తాం? కాబట్టి రెండవది వారికి అనుమానం, పెళ్లి చేసుకుంటే నేను భార్యతో సుఖిస్తానో లేదో అని. కొంతమందికి వీర్య వృద్ధి తగ్గిపోయింది. అదే వీర్యం ఒక సంఖ్య అనేది కూడా తగ్గిపోతుంది, పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే వీళ్ళకి 20 ఏళ్ల నుంచే వీళ్ళకి లేనిపోయిన అలవాట్లు, మద్యం తాగడం, డ్రగ్స్ వాడడం, ఇటువంటి అలవాట్లు, వ్యసనాలు. ఈ వ్యసనాల వల్ల ఇవన్నీ వస్తున్నాయి. లేకపోతే ఎట్లా? పూర్వం పెళ్లి చేస్తే సంవత్సరం తిరక్కమంది కొడుకు పుట్టాల, కొడుకో బిడ్డ పుట్టాల. ఇవి మాకందరికీ అట్లా అయింది కదా. ఇప్పుడు మేము పెళ్లి చేయాలి, సంవత్సరం తిరగనే నాకు కొడుకు. ఇప్పుడు 56 ఏళ్ళు నా కొడుకు, పెద్ద కొడుకు. చెప్తున్నా, మా వంశంలో 10 మంది పిల్లలు, మేము 4 వేసరికి ఆపుకున్నాం. 4, 2 కొడుకులు 2 బిడ్డలు, అందరూ హాయిగా ఉన్నారు. 16 మంది మనవళ్ళు అందరూ డిగ్రీలు చేశారు. కొంతమంది, ఒక అమ్మాయి ఫారిన్ వెళ్ళి అమెరికా పోయింది. అంత క్షేమంగా ఉన్నారు, ఎక్కడ ఏమి అపశృతి లేదు. మరి ఎందుకు ఉన్నది? మన కొన్ని నియమాలు, కొన్ని క్రమశిక్షణ, కొన్ని అలవాట్లు, ఇవన్నీ కొన్ని మనం పాటిస్తూ వస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, లక్షణాలు బాగుంటుంది. మన ఎమ్మడి వచ్చేటోళ్ళు కూడా మనం సంఘానికి ఆదర్శంగా నిలబడగలుగుతాం. ఆదర్శాన్ని, సంఘాన్ని చెడగొట్టకుండా ఆదర్శం మనల్ని చూసి నేర్చుకోవాలి. కానీ మా సంఘాన్ని మనల్ని చూసి సంఘం చెడిపోయేటట్లు ఉండద్దు కదా. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అలవాట్లు ఉన్నాయంటే చాలామంది లేవు. 20 ఏళ్ళకే సుడు తాగుతున్నారు కుర్రాళ్ళు. ఇప్పుడు పేపర్లో చూస్తుంటాం కదా, ఎంఎస్పీడి తాగినారు, 4 దోస్తులు కూర్చున్నారు, 20 ఏళ్ళ కుర్రాళ్ళు తాగినారు, పోతున్నారు. మొన్న జూబ్లీహిల్స్లో ఇక్కడ ప్రతి దగ్గర జరుగుతూనే ఉంది. అదైతే మనం అంటే తరచు పేపర్లో మనం చూస్తున్నాం కదా. మన ఆయుర్వేదిక్లో మెయిన్గా మరి
ఆ వయసులో వాళ్ళు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ అది. సపోర్ట్. ఇంట్లో వాళ్ళు ఆ పని చేస్తుంటారు ఇంట్లో, వాళ్ళని చూసి వీళ్ళు తల్లిదండ్రులు కూడా సక్రమంగా ఉండాలి కదా. కాబట్టి ఆ పద్ధతి లేదు ఇప్పుడు. తర్వాత మేము ఇండియా అంతా తిరిగాను. నేను అప్పుడు భారత సేవక్ సమాజ్లో స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి చాలా మంది హాస్పిటల్స్ పరిగెడుతూ ఉన్నారు. ఐయుఐ, ఐయుఎఫ్ అని చెప్పేసి ఇలాంటి ప్రాసెస్ ద్వారా కూడా కృత్రిమంగా పిల్లలు పుట్టే ఇప్పుడు వస్తుంది కదా. సరే, మరి ఆయుర్వేదికంలో మరి ఆ వీర్య కణాలు పెరగడానికి సో ఏమైనా కానీ మన అంటే మూలికల ద్వారా ఏమన్నా ఉందా? వీర్య కణాలు పెరగడానికి అనేకమైన, ఇప్పుడు ఇందాక చెప్పాను, అతిబల కట్ చేసి కట్టగట్టి రాగి తీత చుట్టి పాలు వేడి చేసి తిప్పుతుంటే పౌడర్ అయిపోతుంది ఆ పాలు. దాంట్లో చక్కెర కలిపి తింటే మహాబలం, అతిబలం. నీకు దానికి మించిన టానిక్ లేదు. అయితే అది చేసుకొని తినొచ్చు కదా. అతిబలం ద్వారా కూడా ఇది కూడా మనకు ప్రొడ్యూస్ అవుతుందంటే ఇంకా ఎంత మంచిది. ఇవి చేయొచ్చు కదా. రెండవది ఆ మూలికలే కాకుండా కొన్ని రసాయనాలు మళ్ళీ ఇట్లా పెట్టుకో మూసి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేచురల్ ఇన్హేలర్ ఇది. నష్టానికి ఎక్కుతుంది. నష్టానికి ఎక్కుతుంది సార్. మొత్తం బ్రెయిన్ అంతా క్లీన్ చేస్తుంది. వాడు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పి 5 లక్షలు బిల్లు చేసే మనిషి నెత్తి ఎందుకు ఇది 10 రూపాయలు ఖర్చు పెడితే ఇది వచ్చేది. 3 రోజులు దీంతో వాసన చూస్తే నీ బ్రెయిన్కి క్లీన్ అయిపోయా, బ్రెయిన్ ట్యూమర్ క్లీన్ అయిపోయా. నిజంగా ఎంత అంటే నశానానికి ఎక్కుతుందని మీరు అన్నారు కదా, నిజంగా ఒక రిఫ్రెష్మెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అవును, అయినా పోతాయి. వాసన చూడు. ఇంత ఘాటు అయినది నేను ఎప్పుడు చూడలేదు ఇలా వాసన అని. చెంపు నిజంగా అద్భుతం. ఇంకా అది మొత్తం కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంకా ఎక్కువ పీల్చుకోవాలంటే వస్తున్నాయి. క్లీన్ అయిపోతుంది. నెత్తి నొప్పి, ఈ తలజిరుగుడు, తర్వాత ఈ కళ్ళలో నీళ్ళు రావడం, సర్ది అన్నీ పోతాయి. న్యాచురల్ మెడిసిన్ కేవలం ఆయుర్వేదికంలోనే ఇట్లాంటి దొరుకుతుంటుంది. అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే దొరికే ఛాన్స్ అయితే అస్సలు లేనే లేదు. నిజంగా ట్రూ. నేను చూసే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట. అత్యద్భుతం సార్. నవసారం పొడి, నవరసం, నవసారం, సున్నం ఏముంది దాంట్లో? ఏం లేదు. ఇటువంటి అద్భుతాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. తెలుసుకోరు ఎవరు. నేర్చుకోవడానికి వచ్చి నేర్పుతానని చెప్తా, ఎవరు రాడు. ఏం చేస్తావు? అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన దీని ద్వారా జలుబు కానీ, సో తలనొప్పి, తలదిప్పుడు, తిరగడము, తలభారం కానీ అన్నీ పోతాయి, క్లీన్ అయిపోతాయి. 10 నిమిషాల్లో క్లీన్. సూపర్. ఇటువంటివి ఎన్నో. ఇప్పుడు వీర్యం వృద్ధి కావడానికి ఎన్నో ఉన్నాయి, వేల కొద్ది. అవి చేసుకోవాలి. లేదా చేసామంటే మేమే చేసిస్తాం. దానికి సంబంధించిన మందు అనేది మీరు తయారు చేసి ఇస్తారా? అవును, ఓకే, చేసిస్తాం. తర్వాత కొన్ని జాతకరీత్యా కర్మలు ఉంటాయి. ఆ కర్మల వల్ల సంతానికి ఆటంకం అవుతుంది. దానికి మేము బంధించేస్తాం. అట్లా ఏమన్నా ఉంటే తాయితీ కడతాం. ఇప్పుడు అమ్మాయిలకి కొంతమంది ఈ పీసీఓడి, నీటి బుడగలు, ఇదే నవసారం క్యాప్చర్లు పెట్టి ఇస్తాం. కడుపులో బల్లలు, గడ్డలు ఇవి అన్నీ కరిగిపోతాయి. 2 నెలల్లో పీసీఓడి కరిగిపోతుంది. ఆపరేషన్ లేదు, మళ్ళా లైఫ్లో రాదు. ఇప్పుడు ఇస్తున్నాం మేము. సూపర్ సార్. ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిల్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పీసీఓడిసే. దాని గురించి అయితే హాస్పిటల్ చుట్టూ ఎంత తిరుగుతున్నారంటే అంత తిరుగుతున్నారు. పోతారు, హాస్పిటల్ పోతారు, ఆపరేషన్ అంటారు. మరి ఆపరేషన్ చేస్తే మళ్ళీ 3 నెలలు మళ్ళీ వస్తాయి. ఇది రాదు, రూట్స్ సహా తీసి పారేస్తుంది, కరిగిపోతుంది. మేము ఇస్తున్నాం. ఇప్పుడు పీసీఓడి మా దగ్గర చాలా మంది వస్తారు, ఇస్తున్నాం. సూపర్. క్యాప్చల్ 1 నెల 2 నెలలు, 2 నెలలు కరిగిపోతాయి.
మళ్ళీ నో ప్రాబ్లం. మీరు ఇందాక ఆ వీర్య కణాల గురించి మాట్లాడారు కదా, ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఏదైనా కానీ దానికి రసం కానీ అట్లా ఏమన్నా ఇస్తారా? ఏది ఇప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి యూజ్ చేయడానికి అట్లా అంటే వాళ్ళ ముందు జాతకాలు చూడాలి, వీళ్ళకి సంతాన యోగం ఉందే లేదో చూడాలి. ఆ యోగం ఉంటే వాళ్ళ ఎవరి దోషం ఉందో ఆ దోషం చూసుకొని వాళ్ళకి మంది ఇవ్వాలి. ఇద్దరికి ఆయనకి బలానికి ఇస్తాం మగవాడికి, ఆడపిల్లకేమో ఈ దోషం పోవడానికి ఇస్తాం. అందువల్ల అప్పుడు వాళ్ళకి ఒక 40 రోజులు ఆ మందులు వాడిన తర్వాత ఓకే అయిపోతారు. తర్వాత సంతానం ఆటోమేటిక్గా సంతానం వస్తుంది. వీళ్ళు పెడతారు సంతాన సాఫల్యక్రేందామా అని బోర్డు పెట్టుకొని. ఏం చేస్తావు సంతాన సాఫ ఎట్లా చేస్తావు మరి? అదే అల్లపోతే వాళ్ళ అది చేయలేరు. ఏందో మరి, ఎందుకంటే మనం చెప్తుంటే అన్నీ అపశృతులే వాళ్ళు చేసేటివన్నీ. మనకి ఎన్నో తేలికమైన పద్ధతులన్నీ ఉన్నాయి మనకి, మహా తేలికంగా. మరి ఇవన్నీ వాడుకోవడానికి ఎంత సులభం. ఇప్పుడు అనవసరం పొంగించాల, పొంగించి మళ్ళీ ఎండబెట్టి ఆ పొడి వేసి క్యాప్సూల్ నింపాలి, ఎంటీ క్యాప్సూల్. ఆ క్యాప్సూల్ తినడానికి వేయాలి, శుద్ధి అవుతుంది, శుద్ధి చేయాల. ఇది పచ్చిది, శుద్ధి చేయాల, శుద్ధి చేసి తినిపించాల. లోపల ఎలాంటి గడ్డలు బళ్ళలు ఏంటి ఉన్నా కరిగిపోతాయి. అట్లే ఇప్పుడు ఆడపిల్లలకు డేట్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. అవును, 3 రోజులు మేము మందు ఇస్తాం. జిల్లేడు ఎగుర్లు బెల్లం ఆ రెండే ఆ దంచి ఇస్తాం. కొద్దిగా అమ్మవారి మంత్రం చదివి ఇస్తాం. ఆ 3 రోజులు పచ్చి ఉండల్లా, 3 రోజులు మళ్ళీ లైఫ్లో నొప్పి రాదు. అలాగే మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి 5 చెట్లు అని చెప్పి దానిలోంచి అంటే రసంలా వస్తుంది, అది తాగాలని చెప్పేసి అని అన్నారు. అలాగే అలా రసం తాగడం కాకుండా ఇలా తైలం ఏమన్నా ఉంటుందా పూసుకోవడానికి కానీ? అలాంటివి ఏమన్నా మన దగ్గర దొరుకుతాయా? నువ్వు లోపల నుంచి పోవాలి కదా, లోపల నుంచే. నువ్వు పైనుంచి వచ్చే ఇది టెంపరీ రిలీఫ్, లోపల నుంచి పోవాలి కదా, రూట్స్ పోవాలి కదా. అవును, మరి అది పోకుండా ఉంటే మళ్ళీ వస్తుంది. పైకి రాసుకుంటే ఈ పైన పనికిరాదు, లోపల నుంచే రాసుకోవాలి. ఇవన్నీ ఊరికే ఇప్పుడు పక్షపాతం వస్తే క్షీరబల తైలము, ఆయుర్వేదంలో క్షీరబల తైలం, ధన్వంతరి తైలం, మహానారాయణ తైలం ఇవన్నీ ఉన్నాయి. పక్షవాతానికి నొప్పులకు కూడా అన్ని నొప్పులకు వస్తాయి. మరి అవన్నీ రాసుకుంటే టెంపరీ రిలీఫ్ పూర్తిగా పోవాలి కదా. అవును, అందుకు లోపలికి కావాలి. లోపల సిస్టమ్ మారాలి కదా, లోపల సిస్టమ్ మారితే నువ్వు బయటికి ఏమి రావు. రెండవది రక్తం సరిగా ఉంటే, క్లీన్గా ఉంటే చర్మ రోగాలు రావు. రక్తంలో ఏమైనా దోషాలు ఉంటే శరీరం మీద అన్ని రకరకాల రోగాలు వస్తుంటాయి. ఇప్పుడు దానికి ఎటువంటి రోగం రాని, బయట గజ్జి, కురుగులు, తామరం ఇటువంటి ఏమైనా రాని, కుప్పింటాకు బయట ఎక్కడ పడితే దొరుకుతాయి. కుప్పాకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆకు తెచ్చి మెత్తగా నూరాలి, ఈ చున్నం కొద్ది కలిపి నూరాలి, మొత్తం రాసుకోవాలి. 3 రోజులు ఫినిష్. మళ్ళీ ఎక్కడ కనపడదు, ఏం కనపడదు. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఒక పటేల్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన వచ్చాడు నా దగ్గరికి, వేరే ఫ్రెండ్ తెచ్చాడు. తెస్తే ఆయనకు మా క్లినిక్ చూస్తే వాడు పెద్ద హాస్పిటల్ తిరిగిండు, స్పెషలిస్టులు పోయి కలిశాడు. వాళ్ళు గోళీలు ఇచ్చారు, ఏమి ఇచ్చాడు, వాడు ఏమి ఇచ్చాడు తగల. ఏనుగు గజ్జి అంతంత కత్తితో గోకల్లా, అంత దురద. అటువంటి వాడిని మా దగ్గర వాడు మా క్లినిక్ చూస్తే, ఎక్కడ తెచ్చినావు నువ్వు, ఏంది ఇది హాస్పిటలా అంటున్నాడు అతన్ని. అతను అన్నాడు, అరే నీ రోగం నయం కావాలంటే ఇక్కడ మందు తీసుకో,
లేకపోతే పో నీ సావు నువ్వు చావు పో ఆ? చెప్పినట్టు విను అన్నాడు. ఆ. అప్పుడు చెప్పి నువ్వు రేపు రా, ఉమ్. 500 అడబెట్టు, రేపు రా మంది ఇస్తాను. ఉమ్. ఇదే కుప్పాకు బాగా నూరి ఇంత ప్లాస్టిక్ డబ్బా నిండా సున్నం వేసి కనిపెట్టి ఆ. అయితే పోయి రాస్తే భరతనాట్యం అయ్యేలా ఇక మంటకు ఆ. అట్లా మండుతుంది. ఎందుకంటే మంట పుడితేనే కదా అట్లా తగ్గేది. ఉహు. అట్లా 3 రోజుల్లో ఈ గోకడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు వాడు. ఆహా. అటువంటి వాడు 3 రోజులు మొత్తం రాలిపోయింది. ఉహు. రాలిపోయిన తర్వాత వచ్చి నమస్కారం పెట్టి నేను తక్కువ అంచనా వేసాను సార్ మిమ్మల్ని, మళ్ళీ 1000 రూపాయలు అడగబెట్టి నమస్కారం. ఆ? అట్లా ఏమయ్యా చెప్పింది వినాలి, చూడాలి, కానీ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా అని చెప్తున్నాను. అట్లా తర్వాత ఈ డాక్టర్లు అందరి దగ్గరే పోయినాడు మళ్ళా. ఉమ్. అరే ఏం చేస్తావురా, ఎక్కడ చదివినావురా, ఏమి స్పెషలిస్టురా నువ్వు, ఉమ్. ఒక చిన్న డాక్టర్ పోగొట్టాడు చూడు అని చెప్పి చూపించాడు అన్నట్టు. అలాగా అట్లా ఉంటుంది ట్రీట్మెంట్. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్, చిన్నదా అదే స్కిన్ ఇన్ఫెక్షన్ కి అంత అద్భుతమైన మందు మీరు మరి? ఇచ్చారంటే నిజంగా అద్భుతం. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది కూడా కొంతమందికి వస్తున్నాయి కదండి. అవును ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ఏమన్నా ఉందా? ఉంది, రసాయనాలు ఉన్నాయి. ఓకే. ఇంగిలీకం పాషాణాలు ఉన్నాయి కదా, ఆ. వాటిని శుద్ధి చేసి పుటం పెట్టి ఉమ్. పౌడర్ చేసి అవి ఇస్తాం, తేనెతోటి నెయ్యితోటి తినమని. ఉమ్. ఇదంతా బాగా అయిపోతాయి. ఓకే. ముందు ఆయుష్ ఉండాలా, ఉమ్. జ్యోతిష్యులు అది చూస్తాం మేము. ఓకే. మనిషి పేషెంట్కి ఆయుష్ ఉంటే ఆ. ఏ రోగమైనా పోతుంది. ఉమ్. ఆయుష్ లేకపోతే అమృతం పోసినా బతకడు. కరెక్టే. అది ఎవరేం చేస్తారు? ఉమ్. అట్లా కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి, ఆయుర్వేదాన్ని అనుసరించాలి, ఆయుర్వేదాన్ని వాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే చివరిగా ఒక ప్రశ్న అడుగుదా. ఇప్పుడు చాలా మంది కూడా చూసేవాళ్ళు మన రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటారు. అందరూ కూడా మన దగ్గరికి వచ్చి మందు తీసుకోవాలని కూడా కొంచెం అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఏదైనా కానీ పార్సల్ ఇచ్చే సర్వీస్ కానీ వాళ్ళకి పంపించే సర్వీస్ ఏదైనా ఉందా? కొరియర్లో పంపిస్తాం. పంపిస్తారా? ఆయిల్ పంపించాము, ఆయిల్ పంపించాం. ఎందుకంటే ఆయిల్ కొరియర్ వాళ్ళు తీసుకోరు, ఓకే, పోస్టులో తీసుకోరు. అది తప్ప మిగతా అన్ని మందులు పంపిస్తాం. ఓకే, పంపిస్తాం మేము. ఓకే, ఏమి లేదు. ఏంటంటే ఇంత చక్కగా ఒక ఆయుర్వేదికం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయుర్వేదం గురించి ఉంది, అసలు పట్టించుకోవడం లేరు కదా, పట్టించుకోవడం కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే మనిషి ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాడు మనం ఉండే క్రమశిక్షణలో ఉంటే. మరి ఇప్పుడు 100 ఏళ్ళు ఎక్కడ బతుకుతున్నారు? లేదు. కనుక ఆయుర్వేదాన్ని ఇంకా అమలు చేసి ప్రోత్సహించాలంటే ప్రభుత్వం పని కట్టుకొని వీళ్ళకి సహాయం చేయాలి. ఇప్పుడు మాకు ఫార్మసీ ఉంది, డబ్బులు లేక పెట్టుబడి లేక మేము ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నాం. ఉన్న దాంట్లోనే మేము చదువుకుంటున్నాం. ఎందుకంటే పోయి అప్పులు చేసి అది చేసి బీభత్సం మాకు వద్దని. కానీ మీరు ఇలా చెప్పిన తర్వాత మరి చూస్తున్న ప్రజలు కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మరి స్పందన అనేది కూడా అలాగే ఉంటుంది. ఏంటంటే ఆయుర్వేదిక్ ఫోన్ చేస్తారు, రాత్రి 10 గంటలకు 11 గంటలకు కూడా చేస్తారు, ఫోన్ చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు. మగ ఇంకోటి తాగుడు, ఈ తాగుడు మానిపించమని చాలా మంది ఫోన్లు చేస్తారు. అవును, తాగుడుకి చెప్పినాం. ఇప్పుడు మనిషి వాస్తవంగా విల్ పవర్ అంటే తన్ను తాను కంట్రోల్ చేసుకోగలిగే శక్తి, ఆ విల్ పవర్ ఉండాల. అవును, ఆ విల్ పవర్ ఉంటే ఈ మందులు మాకులు ఏం అవసరం లేదు. అవును, ఇది తాగకూడదు, ఇది ఎందుకు మనకు వద్దు అనుకుంటే అయిపోయా. అంతే. అట్లా చేయరు. వీడు ఏం చేస్తాడు, మందు తాగాలి, ఈ మందు తాగుతాడు, ఆ మందు తాగుతాడు, ఇవన్నీ ఏం చేయాలా? ఎట్లా మారుతావు? మానిపించలేదు. ఆ విల్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. చెప్పినాం. సీతాఫలాకు ఉంది కదా, సీతాఫలాకు సీతాఫలాకు దంచి దాంట్లో పాలతత్వం దొరుకుతుంది,
పాలతత్వం కలిపి దంచి దాన్ని పసరు పిండాల ఛాయ్లో కాఫీలో వాడికి చెప్పే అవసరం లే తాగిపోతుకు ఈ ఛాయ్లో కాఫీలో పిండాల 4-5 చుక్కలు అట్లా రోజు ఒక్కసారి 5 రోజులు 5 రోజులు ఇయ్యాలి వరుసన. చాలామంది మానేశారు. చెప్పినా నేను మీడియాలో చెప్పినా అదే చేస్తారు. కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు, నెల వాడేనాం మానలేదు అంటే ఇంక ఏం చేయాలి మానకపోతే. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, ఈ మందు తాగుతారు, మన అది తాగుతారు, ఇది తాగుతారు, ఇవన్నీ ఆపలేం. అంత మొండి కట్టాలి. ఏం చేస్తాం మరి, ఏం చేయాలి కర్మ. మనం చెప్పాల్సింది చెప్పినాం. దాంతో మీరు బాగా కావాలనుకుంటే బాగవుతారు, బాగా మేము అదే దారిలో పోతా ఉంటే మీ ఇష్టం అటు చెప్తాను నేను. చాలామంది చెప్పిన చాలామంది ఫోన్లు చేస్తుంటారు, మా ఆయన మానేశాడని కొంతమంది చెప్తారు, కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు అంటాడు. ఏం చేస్తాం? కానీ మీ యొక్క అనుభవంతో మీరు చెప్పే ప్రతి ఒక్క చిట్కా అనేది కూడా మాకు చాలా వాల్యుబుల్, బాగా పనికొస్తుంది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా చక్కటి చిట్కాలు చెప్పారు. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఇంకా బోల్డ్ అని చిట్కాలు అనేది కూడా మీ దగ్గర నుంచి తెలుసుకుంటాం. చూసారు కదా మరి ఆయుర్వేదిక్ డాక్టర్ వెంకట స్వామి గారు, మరి సార్ చెప్పిన చిట్కాల వల్ల ఎంతో మంది కూడా వాళ్ళ జీవితాలను కూడా బాగు చేసుకున్నారు. కేవలం ఇంగ్లీష్ మందుల ద్వారానే కాదు, మరి ఆయుర్వేదికం ద్వారా కూడా మరి అయితే వాళ్ళు మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తూ మరి ఆయుష్ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎవరైతే మీకు ఈ మందు కావాలనుకుంటున్నారో వాళ్ళకు సపరేట్గా కొరియర్ సర్వీస్ ద్వారా కూడా వాళ్ళైతే మందులు పంపిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఒకవేళ ఆసక్తి ఉంటే ట్రై చేయండి. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.